వెంకటేష్ కెరియర్ లో అద్దరిపోయే హిట్స్ చాలా ఉన్నా రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ముందుకు రాలేదు. నువ్వు నాకు నచ్చావుని నిర్మాత శ్రవంతి రవికిషోర్ మళ్ళీ థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. 2026 జనవరి 1న ఈ ఫ్యామిలీ హిట్ రీ రిలీజ్ అవుతోంది. 2 వారాలు తిరగకుండా చిరంజీవితో కలిసి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. 2026 సంక్రాంతి వస్తే వెంకటేష్ కనిపించి ఏడాది అవుతుంది. ఈ ఏడాది జనవరి 14న వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మరో సినిమా రాలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే సినిమా ఇంకా మొదలు కాలేదు. త్వరలో సెట్స్ పైకి వస్తోందంటూ వెంకీతో ఫోటోను తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు త్రివిక్రమ్. నవంబర్లో షూటింగ్ మొదలైనా 2026 సమ్మర్కి రావడం కూడా కష్టమే. ఈలోగా ఓల్డ్ క్లాసిక్ నువ్వు నాకు నచ్చావుతో వినోదం పంచుతున్నాడు వెంకీ. రీ రిలీజ్ కు దూరంగా ఉండే నాగార్జున నవంబర్ 14న శివ రీ రిలీజ్ తో వస్తున్నాడు. దర్శకుడిగా పరిచయమైన రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమాను శివకు ముందు తర్వాతగా మార్చేశాడు. ఎంతో మంది అప్కమింగ్ డైరెక్టర్స్ కు రోల్ మోడల్ గా నిలిచాడు. డెబ్యూ మూవీతోనే ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ నూతన దర్శకుడిగా 2 నందులు అందుకున్నాడు వర్మ. ఉత్తమ మాటల రచయితగా తనికెళ్ల భరణి నంది అవార్డు అందుకున్నాడు. బన్నీ వీడియోతో శివ ప్రమోషన్ మొదలైంది. వర్మ శివను 55 రోజుల్లో 75 లక్షల బడ్జెట్తో పూర్తి చేశాడు. హీరోయిన్ గా అమల తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో ప్రేమలో పడిన నాగ్, అమల ఆ తర్వాత కలిసి ప్రేమయుద్ధం, నిర్ణయం సినిమాల్లో నటించి పెళ్లి చేసుకున్నారు. 1989 అక్టోబర్ 5న రిలీజైన శివ 22 సెంటర్స్ లో 100 రోజులు ఆడింది. నైజాం ఏరియాలో కోటి కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా శివ నిలిచింది.